వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన వారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు నటీనటులు ప్రమోషన్ ఖర్చులతో అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ చిత్రం బిజినెస్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 42 కోట్లకు జరిగింది. ఆంధ్ర, నిజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్తో కలిపి 9 కోట్లకు జరిగింది. ఈ చిత్రానికి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 85 కోట్ల రూపాయల షేర్ను సాధించాలి. ఈ చిత్రం తొలి వారంలోనే 200 కోట్లను రాబట్టడంతో పాటు కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ను సాధించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నిలిచింది. అంతేకాకుండా అగ్రకథానాయకుల్లో 200 కోట్ల కలెక్షన్స్ సాధించిన రెండో హీరోగా వెంకీ నిలిచారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 2 సార్లు సైరా, వాల్తేరు వీర్యతో ఈ ఫీట్ను అందుకున్నారు. ఇక ఈ మూవీ 9వ రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే మంచి హోల్డ్ను చూపించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరి లాంగ్ రన్లో వెంకీ మామ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.